Hello everyone, welcome back to Anjilappa Maths Class YouTube channel. Class first time వింటున్నట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా షేర్ చేయండి. సో ఇవాల్టి క్లాస్లో మనం కొన్ని ఇంపార్టెంట్ సమ్స్ నేర్చుకుందాం. ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్స్, బోర్డ్ ఎగ్జామ్లో వచ్చే ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. ఈ చాప్టర్ నుండి ఒక 7-8 క్వశ్చన్సే ఉంటాయి, ఎక్కువ ఉండవు. సో వాటిలో కొన్ని 3 సమ్స్ వాళ్ళు నేర్చుకుందాం. అండ్ ఎక్సైజ్ 6Bలో సెకండ్ బిట్ కూడా మిగిలింది మనకి, అది కూడా కంప్లీట్ చేసుకుందాం. సో నౌ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్, ఈ పేజ్ నెంబర్ 137లో ఉంటుంది చూడండి. ఎక్సైజ్ 6A కన్నా ముందు, కానీ అక్కడ చెప్పలే లాంగ్ క్వశ్చన్ ఒకేసారి చెప్దామని. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ 2 లైన్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ బై ద రిలేషన్స్ L plus M plus N equals 0 అండ్ Mn minus 2NL minus 2LM equals 0. అంటే ఒక 2 లైన్స్ డైరెక్షన్ కొసైన్స్ ఫైండ్ చేయాలి. రిలేషన్ ఇచ్చిన మనకి ఈ 2 లైన్స్ ఇచ్చిండు. డైరెక్షన్ కొసైన్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ద రిలేషన్స్. అంటే ఇక్కడ రిలేషన్ ఇచ్చిన మనకి, సో మనం డైరెక్షన్ కొసైన్స్ ఫైండ్ చేయాలి. ఓకేనా? నౌ టేక్ గివెన్ ఈక్వేషన్స్ ఆర్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. సో టేక్ దిస్ యాజ్ ఈక్వేషన్ 1, దిస్ యాజ్ 2 తీసుకోండి. ఆర్ L plus M plus N equals to 0, టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ సెకండ్ ఈక్వేషన్ Mn minus 2NL minus 2LM is equals to 0. సో మనకి రిలేషన్స్ ఎప్పుడు కూడా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈక్వేషన్స్ రాయాలి, తర్వాత ఏదో ఒక ఈక్వేషన్ నుండి ఎల్ వాల్యూ రాయాలి. ఎల్ వాల్యూ ఆర్ ఎం వాల్యూ ఎన్ వాల్యూ. ఈక్వేషన్ 1 నుండి ఎల్ రాయడానికి పాసిబుల్ అవుతుంది. ఎల్ ఈజ్ ఈక్వల్స్ రాయొచ్చు, ఆర్ ఎం ఈజ్ ఈక్వల్స్ రాయొచ్చు, అండ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ రాయొచ్చు. ఏదో ఒకటి ఈజ్ ఈక్వల్స్ అని రాయాలి, ఎల్ ఈజ్ ఈక్వల్స్ అని రాయాలి. ఈ ఈక్వేషన్ రాదు, ఎందుకంటే ప్రోడక్ట్ ఉంది, ఎంఎన్ ఎన్ఎల్ ఎల్ఎం ఉంది, దీని నుండి రాదు రాయడానికి. సో ఫస్ట్ ఈక్వేషన్ నుండి వస్తుంది. సో ఈక్వేషన్ 1 ఇంప్లైస్ ఏంటి? ఫస్ట్ ఈక్వేషన్ L plus M plus N is equals to 0. L plus M plus N is equals to 0. సో L is equals to అండి, ఈ M రైట్ సైడ్ వెళ్తుంది, ఇప్పుడు N కూడా రైట్ సైడ్ వెళ్తుంది. ప్లస్ M ఉంది కదా, మైనస్ M అవుతుంది, ప్లస్ N కదా, మైనస్ N అవుతుంది. సో L is equals to minus M minus N. L is equals to minus M minus N. సో టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఈ ఎల్ వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి, 1లో కాదు. 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ ఏం రాదు, మనకి 0 అని వస్తుంది. ఈ ఎల్ వాల్యూని దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలంటే ఈక్వేషన్ 2లో. ఈక్వేషన్ 1 నుండి ఎల్ వాల్యూ రాసాం కదా, మళ్ళీ 1లో సబ్స్టిట్యూట్ చేయదు, ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. సో 2 ఇంప్లైస్ సబ్స్టిట్యూట్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? మైనస్ ఎం మైనస్ ఎన్. ఇక్కడ ఎంఎన్ ఉంది, ఎల్ లేదు. ఎల్ ఉన్న దగ్గర అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ 2n ఎల్ కదా, ఎల్ అంటే ఏంటి? మైనస్ ఎం మైనస్ ఎన్, మైనస్ ఎం మైనస్ ఎన్. నెక్స్ట్ మైనస్ 2LM, మైనస్ 2 ఇంటూ ఎల్ అంటే మైనస్ ఎం మైనస్ ఎన్ ఇంటూ ఎం ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఎం ఇంటూ ఎన్ ఎంఎన్, ఇక్కడ ఎంఎన్ ఉంది. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2NM ఇంటూ ఎం 2NM. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2n ఇంటూ ఎన్ 2n స్క్వేర్. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ ఎం 2m, ఇక్కడ ఇంకో ఎం ఉంది కదా, సో ఎం ఇంటూ ఎం స్క్వేర్ అవుతుంది, అంటే మైనస్ ప్లస్ అవుతుంది. ఎం ఇంటూ ఎం 2m స్క్వేర్ ప్లస్ 2m స్క్వేర్. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2n ఇంటూ ఎం 2nm, 2nm ఈజ్ ఈక్వల్స్ టు 0, ఈజ్ ఈక్వల్స్ టు 0. సో యాడ్ లైక్ టర్మ్ ఏమైనా టర్మ్స్ యాడ్ చేసి ఉంటే యాడ్ చేయండి. mn ప్లస్ 2nm ప్లస్ 2nm లైక్ టర్మ్స్, mn టర్మ్స్ చూడండి, వీళ్ళన్నీ లైక్ టర్మ్స్, ఇవన్నీ యాడ్ చేయొచ్చు, యాడ్ చేయడానికి రాదు. సో ఫస్ట్ 2n స్క్వేర్ రాస్తున్నా, 2n స్క్వేర్ ప్లస్ 2nm ప్లస్ 2nm ప్లస్ 2n 5mn అవుతుంది, 5mn ప్లస్ 2m స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ దీన్ని ఫ్యాక్టరైజ్ చేయడం పాసిబుల్ లేదు. ఇక్కడ n స్క్వేర్, ఇక్కడ n ఉంది, ఇక్కడ x లాస్ట్ టర్మ్లో n లేదు, అంటే ఫస్ట్ n స్క్వేర్ వచ్చేటట్టు రాస్తున్నా, నెక్స్ట్ n, నెక్స్ట్ కాన్స్టెంట్. ఓకేనా? అది m స్క్వేర్ కూడా రాసుకోవచ్చు, m స్క్వేర్ m టర్మ్ లాస్ట్కి n స్క్వేర్ వస్తుంది. సో దీన్ని 5mn కదా, దీని ఎలా రాసుకోవచ్చు? 2 2 4 వస్తుంది, ఇక్కడ 2 2 4, అంటే 5mn ఎలా రాసుకోవచ్చు మనం? సో 2n స్క్వేర్ ప్లస్ 4mn ప్లస్ 1m రాయొచ్చు, 1mn 5mn అంటే ప్లస్ 2m స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0, 2m స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఫస్ట్ 2 టర్మ్స్ నుండి కామన్ అంటే 2 2 కామన్ వస్తుంది, nn కామన్ వస్తుంది. టేక్ అవుట్ 2n కామన్, రిమైనింగ్ n ఉంటుంది ఇక్కడ, n ప్లస్ 2 కామన్ తీసే 4 అంటే 2 2 రాయొచ్చు కదా, 2 కామన్ తీసి ఇంకో 2 ఉంటుంది, 2m ఉంటుంది, 2m ప్లస్ ఇక్కడ నుండి కామన్ ఏం తీద్దాం? m కామన్. సో టేక్ అవుట్ m కామన్, రిమైనింగ్ ఏముంటుంది? n ప్లస్ 2m ఈజ్ ఈక్వల్స్ టు 0. సో నెక్స్ట్ టోటల్ వాట్ ఈస్ ద కామన్? n ప్లస్ 2m, n ప్లస్ 2m కామన్, n ప్లస్ 2m కామన్, రిమైనింగ్ ఏంటి మనకి 2n
ప్లస్ m ఈజ్ ఈక్వల్స్ టు 0. n ప్లస్ 2m ఇంటూ 2n ప్లస్ m ఈక్వల్స్ 0. అంటే n ప్లస్ 2m ఈజ్ ఈక్వల్స్ 0 ఆర్ 2n ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ m ఆర్ m ఈజ్ ఈక్వల్స్ టు ఓకే ఏదైనా తీసుకోవచ్చు మన ఇష్టం. 2n ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ m అంటే n ఈజ్ ఈక్వల్స్ ఏం వస్తుంది మనకి 2n ప్లస్ m ఈజ్ ఈక్వల్స్ 0. సో n ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2m వస్తుంది ఆర్ ఇక్కడ 2n ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ m. సో n ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మైనస్ m బై 2 అవుతుంది. సో n ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2m అంటే n ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ m బై 2. సో కేస్ 1 ఇది తీసుకోవాలి, కేస్ 2 ఇది తీసుకోవాలి. ఓకేనా రైట్. ఈజీ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్స్ ఇవి. అన్నీ సేమ్ ఇదే మోడల్, మ్యాక్సిమం సేమ్ మోడల్ ఉంటాయి. కేస్ 1 if n is equals to ఏంటి మైనస్ 2m n is equals to మైనస్ 2m. ఎక్కడ సబ్స్టిట్యూట్ అయ్యి n ఈక్వల్స్ టు మైనస్ 2mని మన ఎల్ వాల్యూ తీసుకున్నాం కదా ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేయండి. 3 implies l is equals to ఏంటి l is equals to మైనస్ m n ప్లేస్లో మనం n ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి n ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మైనస్ 2m. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ తీసుకుంటున్నా. n ప్లేస్లో ఏం తీసుకోవాలి మైనస్ 2m. సో ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ m, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 2m మైనస్ m. సో l ఈజ్ ఈక్వల్స్ టు m. మనం ఇప్పుడు రేషియోస్ తీసుకోవాలి. l ఈజ్ టు m ఈజ్ టు n, l ఈజ్ టు m ఈజ్ టు n. మన ఎగ్జాక్ట్గా మనకి వాల్యూస్ కావాలి. సో l ఈజ్ టు m ఈజ్ టు n ఈజ్ ఈక్వల్స్ టు, సో l వాల్యూ ఏంటి మనకి l ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది m కదా, m రాస్తున్నా. m ఈజ్ టు m అంటే m తీసుకోండి, సేమ్ అన్నీ ఒకే టర్మ్స్లో రాయాలి. ఈజ్ టు n అంటే ఏంటి, n అంటే ఏం తీసుకున్నాం మైనస్ 2m. ఇప్పుడు చూడండి అన్నిట్లో కామన్ ఏముంది m కామన్ కదా, అన్నిట్లో m కామన్ తీసి ఇక్కడ క్యాన్సిల్ చేసి ఏముంటుంది ఇక్కడ m2 మైనస్ 2 ఉంటుంది. అంటే 1 ఈజ్ టు మైనస్ 2 కేస్ 1లో. l ఈజ్ టు m ఈజ్ టు n ఈజ్ ఈక్వల్స్ టు l ప్లేస్లో మనకి m తీసుకుంటాం. అంటే m ఈజ్ ఈక్వల్స్ అంటే m తీసుకోవాలి, అన్నీ ఒకే టర్మ్లో వచ్చేటట్టు తీసుకోవాలి. ఇక్కడ అన్ని m టర్మ్స్లో ఉన్నాయి చూడండి, అన్ని క్యాన్సిల్ అయితే 1 ఈజ్ టు మైనస్ 2 వస్తుంది. ఇక్కడ రేషియోస్ ఉన్నాయి కదా, ఈజ్ టు అంటే రేషియో కదా, రేషియోస్ అంటే ఏంటి డిఆర్స్, డైరెక్షన్ రేషియోస్. ఓకేనా, ఇక్కడ LMN కదా, డైరెక్షన్ క్వశ్చన్స్ ఇవ్వని అనుకోకండి, దట్ ఈస్ రాంగ్. ఇక్కడ వాడు రిలేషన్ ఇచ్చిందంటే LMN అనేది డైరెక్షన్ క్వశ్చన్స్ అనే వాడు ఇక్కడ ఇవ్వలే. ఓకేనా, ఈ క్వశ్చన్లు ఇవ్వలే. సో ఇక్కడ ఇవేంటి రేషియోస్, ఈజ్ టు ఉన్నాయి కదా, రేషియోస్ అంటే డిఆర్స్ ఇవి. సో డిఆర్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిఆర్స్ ఆర్ ఏంటి 1 మైనస్ 2. మన డిఆర్స్ ఇస్తే డీసీస్ ఫైండ్ చేయొచ్చు కదా. ఎలా చేయొచ్చు, ఏం ఫార్ములా a/√a² + b² b/√a² + b² + c², c/√a² + b² అంటే ఇది a, ఇది b, ఇది c. ఫస్ట్ రూట్ 2 తీసుకుంటాం డైరెక్ట్గా, అన్నిటి కామన్గా a² + b² + c² ఈజ్ ఈక్వల్స్ టు అన్నిటికి రూట్ వస్తుంది, డినామినేటర్ వస్తుంది కదా, 1² + 1² - 2² అంటే 1 + 1 + 1 √6 వస్తుంది. సో √4 a² + b² + c² అంటే √6. అంటే డీసీస్ ఏమవుతాయి మనకి, డీసీస్ ఆర్ ఇది 1 కదా, a బై ఇది కదా, అంటే 1/√6 1/√6 -2/√6 రైట్. ఇది ఒక డీసీస్ వచ్చినాయి కేస్ 1లో. ఇప్పుడు కేస్ 2 కూడా ఉందిగా మనకి, కేస్ 2 తీసుకుందాం. కేస్ 2 రెండు కేసులు తీసుకోవాలి డెఫినెట్గా, ఇది ఇంపార్టెంట్ అండ్ ఈజీ. కేస్ 2 ఏంటి, n ఈజ్ ఈక్వల్స్ ఏంటి -m/2. ఇది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇది తీసుకుందాం. ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు -m/2, n ఈజ్ ఈక్వల్స్ టు -m/2. సో ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేయాలి అన్ని. ఈక్వేషన్ 3 ఇంప్లైస్ l ఈజ్ ఈక్వల్స్ టు -m, n ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఏంటి -n/2. సో సారీ -m, ఇది n ప్లేస్లో -m/2 కదా, రైట్. -m మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ m/2. సో LCM 2 వస్తుంది, 2 × m 2m. సో L ఈజ్ ఈక్వల్స్ టు -2m + m/2 -2m + m/2. సో L ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది -m/2 అవుతుంది, -m/2. సో ఇప్పుడు ఏం చేద్దాం, మనం రేషియో తీసుకుందాం. అంటే L ఈజ్ టు m ఈజ్ టు n. L వాల్యూ ఎంత వచ్చింది మనకి, రైట్, -m/2.
మైనస్ ఎం బై టూ ఈజ్ టు ఎం ఈజ్ టు ఎన్ వాల్యూ ఏంటి మైనస్ ఎం బై టూ ఎన్ ఆల్సో ఈక్వల్స్ టు మైనస్ ఎం బై టూ. సో అన్నిట్లో కామన్ ఏముంది ఎం కామన్ ఉంది కదా రైట్ ఎం కామన్ క్యాన్సిల్ చేసుకోండి ఎం క్యాన్సిల్ ఎం క్యాన్సిల్ ఎం క్యాన్సిల్ ఇంకేమొస్తుంది మైనస్ వన్ బై టూ ఈజ్ టు వన్ ఈజ్ టు మైనస్ వన్ బై టూ. సో డినోమీటర్లో టూ ఉంది కదా ఆ డినోమీటర్ టూ క్యాన్సిల్ అవ్వంటే అన్నింటిని దేంతో ఇంటూ చేయాలి టూతో ఇంటూ చేయాలి. దీన్ని టూతో ఇంటూ చేస్తే టూ వన్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ టూతో ఇంటూ చేస్తే టూ వస్తుంది అంటే ఏమొస్తుంది ఇక్కడ మైనస్ వన్ ఈజ్ టు దీంతో టూతో ఇంటూ చేసి క్యాన్సిల్ చేస్తే ఇంటూ చేస్తే టూ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ టూ వన్స్ టూ దీన్ని కూడా ఇంటూ చేయాలి కదా ఇంటూ ఇది టూతో ఇంటూ చేస్తే ఏమో టూ క్యాన్సిల్ అయ్యి మైనస్ వన్ వస్తుంది. సో ఎల్ఎంఎన్ ఈక్వల్స్ ఏంటి మైనస్ వన్ టూ మైనస్ వన్ అంటే ఇవి రేషియో కదా డిఆర్స్. ఇంకొక డిఆర్స్ ఏమొచ్చి ఇంకొక లైన్వి డిఆర్స్ ఆర్ మైనస్ వన్ టూ మైనస్ వన్. సో డిఆర్స్ ఎలా డిసిస్ ఎలా ఫైండ్ చేస్తాం సేమ్ ఇదే కదా ఇది ఏబిసి ఏబిసి. సో రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఫైండ్ చేయండి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ మైనస్ వన్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ మైనస్ వన్ స్క్వేర్. వన్ స్క్వేర్ అంటే వన్ ప్లస్ టూ స్క్వేర్ అంటే ఫోర్ ప్లస్ వన్ సో ఈజ్ ఈక్వల్స్ టు రూట్ సిక్స్. సో డిసిస్ ఏమవుతాయి మనకి డిసిస్ ఆర్ ఇంకొక లైన్ డిసిస్ ఆర్ ఏ బై కదా ఏ బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కదా ఏ అంటే ఏంటి డైరెక్ట్ రాస్తున్నాం మైనస్ వన్ బై రూట్ సిక్స్ కమా టూ బై రూట్ సిక్స్ కమా మైనస్ వన్ బై రూట్ సిక్స్. ఇవి డైరెక్షన్ క్వశ్చన్స్ ఆఫ్ టూ లైన్స్. ఒక లైన్ ఈ డైరెక్షన్ కొసైన్స్ ఇంకొక లైన్ ఈ డైరెక్షన్ కొసైన్స్. దేర్ఫోర్ డైరెక్షన్ క్వశ్చన్స్ ఆఫ్ డిసిస్ ఆఫ్ టూ లైన్స్ ఆర్ డిసిస్ ఆఫ్ టూ లైన్స్ ఆర్ ఏంటి వన్ బై రూట్ సిక్స్ కమా టూ బై వన్ బై రూట్ సిక్స్ ఇక్కడ నుంచి చూడండి కమా మైనస్ టూ బై రూట్ సిక్స్ ఇది ఒక లైన్ది. ఇంకొక లైన్ ఏమొచ్చినా మనకి మైనస్ వన్ బై రూట్ సిక్స్ కమా టూ బై రూట్ సిక్స్ కమా మైనస్ వన్ బై రూట్ సిక్స్. ఇవి డైరెక్షన్ క్వశ్చన్స్ ఆఫ్ టూ లైన్స్. ఓ సేమ్ మోడల్ క్వశ్చన్ 6Aలో థర్డ్ బిట్లో ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది. అది కూడా ఈ క్వశ్చన్ కూడా అక్కడ చెప్పాలి 6A XA చెప్పినప్పుడు. సో 6Aలో థర్డ్ బిట్లో ఫస్ట్ క్వశ్చన్ దిస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ టూ లైన్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ బై ద రిలేషన్స్ L minus 5m plus 3n equals 0 and 7l square plus 5m square minus 3n square is equals to 0. So what is given relations ఏంటి మనకి ఇచ్చింది L minus 5m plus 3n is equals to 0. So take it as equation number 1 and second equation ఏంటి 7l square plus 5m square minus 3n square is equals to 0. It is a second equation. సో ఈక్వేషన్ 1 నుండి L is equals to రాయండి ఎందుకంటే m equals to n equals to ఫ్రాక్షన్ వస్తుంది. సో 1 implies ఏంటి ఫస్ట్ ఈక్వేషన్ L minus 5m plus 3n is equals to 0. సో L is equals to రాస్తే ఏమొస్తుంది మనకి L is equals to ఈ మైనస్ 5m రైట్ సైడ్ అయితే ప్లస్ 5m అవుతుంది ప్లస్ 5m ఈ ప్లస్ 3n రైట్ సైడ్ అయితే మైనస్ 3n అవుతుంది మైనస్ 3n L is equals to. నౌ ఈ L వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. టేక్ ఇట్ ఈక్వేషన్ నెంబర్ 3. సబ్స్టిట్యూట్ L వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. సో 2 ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా 7l square 7 into L అంటే ఇదే కదా 5m plus 3n 5m minus 3n whole square plus 5m square minus 3n square is equals to 0. L ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం మనం. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a minus b whole square ఫార్ములా. సో 7 into a minus b whole square అంటే ఏంటి a square a అంటే 5m కదా a square plus b square b అంటే 3n. సో 3n whole square minus 2ab 2 into 5m into 3n 5m into 3n plus 5m square minus 3n square equals to 0. సో 5m whole square అంటే 5 square అంటే 25m square వస్తుంది. సో 7 into 25m square నెక్స్ట్ 3 square అంటే 9 వస్తుంది. సో 9n square minus 2 5s are 10 10 3s are 30mn plus 5m square minus 3n square is equals to 0. సో 7తో మల్టిప్లై అండి 25 7s ఎంత వస్తుంది 25 4s అంటే 100 7s అంటే 75 175m square 175m square plus 7 9s are 63n square minus 3 7 21 210mn
ప్లస్ 5m స్క్వేర్ మైనస్ 3n స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. లైక్ టర్మ్స్ ఉంటే యాడ్ చేయండి. m స్క్వేర్ 175m స్క్వేర్ ప్లస్ 5m స్క్వేర్ 180m స్క్వేర్ 180m స్క్వేర్. నెక్స్ట్ మైనస్ 210mn అదొకటే కదా, మైనస్ 210mn రైట్. నెక్స్ట్ 63n స్క్వేర్ మైనస్ 3n స్క్వేర్ 60n స్క్వేర్ వస్తుంది. 60n స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దీంట్లో ఏమైనా కామన్ వస్తుందా చూడండి. 6 టేబుల్ కామన్ వస్తుందా? రాదు. 30 కామన్ వస్తుంది రైట్. 30 3 2s 3 7s రైట్. 30 కామన్ వస్తుంది. 30 కామన్ వస్తుంది. రిమైనింగ్ ఏంటి? 3 6 కదా, 36 180 m స్క్వేర్ మైనస్ 3 7s 7mn ప్లస్ 2n స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో 6m స్క్వేర్ మైనస్ 7mn ప్లస్ 2n స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఫ్యాక్టరేషన్ ఏమొస్తుంది? 6 2s 12 కదా, 12 ఫ్యాక్టర్స్ ఏంటి? 4 3s 12 4 3s 12 4 ప్లస్ 3 యాడ్ చేస్తే మళ్ళీ 7 వస్తుంది. ఇక్కడ 7 ఉంది. సో మైనస్ 7m ఎలా రాస్తాం మనం? మైనస్ ఉంది కదా, మైనస్ 4mn మైనస్ 3mn రాయాలి. సో 6m స్క్వేర్ మైనస్ 4mn మైనస్ 3mn ప్లస్ 2n స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో కామన్ ఏంటి? ఫస్ట్ 2 టర్మ్స్లో 2 కామన్ వస్తుంది. 2m కామన్. సో రిమైనింగ్ ఏంటి? 3m మైనస్ 4 అంటే 2 2s రాయొచ్చు కదా. 2 కామన్ తీసి ఇంకొక 2 ఉంటుంది, 2n ఉంటుంది. లాస్ట్ 2 టర్మ్స్లో కామన్ ఏంటి? 3 ఉంది, పాసిబుల్ అవ్వదు. n కామన్, మైనస్ n కామన్ తీయండి. మైనస్ n మైనస్ ఉంది కదా, ప్లస్ అవుతుంది, ప్లస్ 3m అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది కదా, మైనస్ అవుతుంది, మైనస్ 2n ఈక్వల్స్ టు 0. మళ్ళీ కామన్ వస్తుంది చూడండి. 3m మైనస్ 2n కామన్ ఉంది. సో అది కామన్ రాయండి. 3m మైనస్ 2n కామన్, 3m మైనస్ 2n కామన్ తీస్తే రిమైనింగ్ ఏమొస్తుంది మనకి? 2m మైనస్ n 2m మైనస్ n ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే 3m మైనస్ 2n ఈజ్ ఈక్వల్స్ 0 వస్తుంది. ఆర్ 2m మైనస్ n ఈజ్ ఈక్వల్స్ టు 0. సో 3m ఈజ్ ఈక్వల్స్ టు 2n. సో m ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? 2n బై 3. m ఈజ్ ఈక్వల్స్ టు 2n బై 3 ఇక్కడ. ఆర్ 2m ఈజ్ ఈక్వల్స్ టు n, m ఈజ్ ఈక్వల్స్ టు n బై 2. m ఈజ్ ఈక్వల్స్ టు n బై 2. అంటే కేస్ 1 తీసుకోవాలి, కేస్ 2 తీసుకోవాలి. కేస్ 1 తీసుకున్నాం ఫస్ట్. కేస్ 1 ఇఫ్ m ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? ఫస్ట్ తీసుకుందాం. ఇఫ్ m ఈజ్ ఈక్వల్స్ టు 2n బై 3. If m is equals to 2n by 3. Now substitute in equation 3. 3 implies, so L is equals to 5m కదా, m వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. m is equals to 2n by 3. ఇక్కడ 5 into 2n by 3. ఇంకేముంది? మైనస్ 3n ఉంది. మైనస్ 3n. సో LCM 3 అవుతుంది. 5 2s 10n వస్తుంది. మైనస్ 3 3s 9n by 3. 10n minus 9n 1n వస్తుంది. n by 3. L is equals to n by 3. L వాల్యూ ఇది. ఓకేనా? సో మనం ఏం ఫైండ్ చేస్తాం? రేషియో L is to m is to n తీసుకుంటాం కదా. అంటే L is to m is to n is equals to L వాల్యూ ఏంటి? n by 3. L వాల్యూ n by 3 is to అంటే n టర్మ్స్లో రాస్తున్నాం. అంటే m టచ్ చేయొద్దు, రిమైనింగ్ రాయాలి. m is equals to ఏం తీసుకున్నాం? 2n by 3. 2n by 3 is to n. సో అన్నిట్లో n కామన్ ఉంది కదా, n కామన్ చేస్తున్నా. క్యాన్సిల్. డినామినేటర్లో 3 ఉంది కదా. సో అంటే ఏమొస్తుంది మనకి? 1/3 వస్తుంది. ఈజ్ టు 1/3 ఈజ్ టు 1. సో డినామినేటర్లో 3 కావాలి, క్యాన్సిల్ కావాలంటే 3తో టోటల్ ఇంటూ వేసుకోవాలి. దీన్ని ఇంటూ వేసుకోవాలి. దీన్ని ఇంటూ వేస్తే మనకి ఏమొస్తుంది? ఇట్లా వస్తుంది చూడండి. 1/3 ఇంటూ 3 వస్తుంది. ఇట్లా ఒకసారి ఇస్తా. 1/3 ఇంటూ 3 వస్తుంది. నెక్స్ట్ 1 ఇంటూ 3. ఈ 3 క్యాన్సిల్ అవుతాయి. 1:1:3 వస్తుంది. ఏంటి ఇవి? రేషియో ఉంది కదా, అంటే డిఆర్స్ అన్నట్టు. డిఆర్స్ ఆఫ్ లైన్ ఏంటి మనకి? 1 1 3. అంటే ఇది ఏ, ఇది బి, ఇది సి. డైరెక్షన్ రేషియో ఉంది కదా, నిష్పత్తి రేషియో తీసుకోవాలి. సో మనం ఫైండ్ చేయాలి నెక్స్ట్? a² + b² + c². a² + b² + c² ఈజ్ ఈక్వల్స్ టు √ 1² + 1² + 3². సో 1 + 1 + 3 9 తీసుకుంటే 9 కదా.
10 రూట్ 11 వస్తుంది. సో అంటే డేసిస్ ఏమవుతాయి మనకి a/√a² + b² + c². అంటే a అంటే 1 కదా, ఇది √a² + b² + c² వాల్యూ √11. దేర్ఫోర్ డేసిస్ ఆర్ ఏమొస్తుంది 1/√11, 1/√11, 3/√11. ఇది ఒక లైన్ డిసీజ్ కేస్ 1లో. నెక్స్ట్ కేస్ 2 తీసుకుందాం. వాట్ ఈస్ కేస్ 2? m = n/2 కేస్ 2 తీసుకుందాం. ఓకేనా? నౌ కేస్ 2, ఇఫ్ m = n/2, m = n/2 ని ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేయండి. సో 3 ఇంప్లైస్ ఏమొస్తుంది మనకి l = 5m కదా, 5 × m + m తీసుకోవాలి n/2 -3n. సో LCM 2 వస్తుంది, 2 3 6 అవుతుంది. అంటే 5n - 6n/2. 5n - 6n అంటే -n/2. l = -n/2. అంటే మనం నెక్స్ట్ ఏం తీసుకోవాలి? l/m/n రేషియో తీసుకోవాలి. l/m/n. l వాల్యూ ఏంటి? -n/2. రైట్. m వాల్యూ ఏంటి? n/2. టర్మ్స్ అన్ని ఏదో ఒక దాంట్లో ఉండాలి. ఉంటే ఎల్లో ఉండాలి, ఉంటే m ఉండాలి, ఉంటే nలో ఉండాలి. కానీ nలో ఉన్నాయి, n టచ్ చేయదు మనం n. సో అన్నిట్లో n క్యాన్సిల్ కదా, n క్యాన్సిల్. సో ఏమొస్తుంది మనకి -1/2 = 1/2 = 1. సో డినామినేటర్లో 2 ఉంది కదా, క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేస్తాం? 2తో మల్టిప్లై చేద్దాం టోటల్ని. ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే 2 × 2 క్యాన్సిల్ అయితే వస్తుంది, క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 2తో వేస్తే 2 2 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 2తో ఇంటూ వేస్తే 2 1 2 అవుతుంది. కానీ డైరెక్ట్ వేసిన -1:1:2. ఇవేంటి? డిఆర్స్. సో డిఆర్స్ ఆఫ్ సెకండ్ లైన్ ఏంటి మనకి? -1 1 2. అంటే ఇది a, ఇది b, ఇది c. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం? √a² + b² + c² ఫైండ్ చేద్దాం. = -1² + 1² + 2² √. -1² అంటే +1 +1 +4, 2² అంటే 4. సో √1 + 1 + 4 అంటే √6. సో డిసిస్ ఏమవుతాయి మనకి? a/√a² + b² + c². ఫస్ట్ది. సెకండ్ది b/√a² + b² + c². థర్డ్ది c/ వస్తుంది. సో డిసిస్ ఆర్ ఏంటి? -1/√6, ఇక్కడ +1 కదా, +1/√6. ABC వాల్యూస్ ఇవి చూడండి, డిఆర్స్ 2/√6. అంటే కేస్ 1 నుండి వచ్చిన ఒక లైన్ డైరెక్షన్ కోసైన్స్, కేస్ 2 నుండి వచ్చిన ఏంటి? ఇంకొక లైన్ డైరెక్షన్ కోసైన్స్. దేర్ఫోర్ డిసిస్ ఆఫ్ 2 లైన్స్ ఆర్ డైరెక్షన్ కోసైన్స్ ఆఫ్ 2 లైన్స్ ఆర్ ఏంటండి మనకి? 1/√11, 1/√11, 3/√11. అండ్ ఇంకొక సెట్ ఏంటి? ఇంకొక లైన్ది ఇదే కదా, -1/√6, 1/√6, 2/√6. ఇవి డైరెక్షన్ క్వశ్చన్స్ ఆఫ్ 2 లైన్స్. లాస్ట్ వీడియోలో మనం ఎక్సైజ్ 6bలో ఫస్ట్ బిట్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు నౌ సెకండ్ బిట్లో ఫస్ట్ క్వశ్చన్ ఇవ్వండి. ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఎ లైన్ ఆర్ 3 4 0. గివెన్ ఏంటి? డైరెక్షన్ రేషియోస్ ABC వాల్యూస్ అన్నట్టు. ఫైండ్ ఇట్స్ డైరెక్షన్ కోసైన్స్. మనం ఏం ఫైండ్ చేయాలి? LMN ఫైండ్ చేయాలి. అండ్ ఆల్సో యాంగిల్స్ మేడ్ విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్, అండ్ యాంగిల్స్ కూడా ఫైండ్ చేయాలి. సో వాట్ ఈస్ గివెన్ రేషియోస్? డిఆర్స్ ఆర్ గివెన్. డిఆర్స్ డైరెక్షన్ రేషియోస్ ఏంటి? 3 4 0. అంటే ఇది A, ఇది B, ఇది C. ABC అంటే ఫస్ట్ది A, నెక్స్ట్ది B, నెక్స్ట్ C అనుకోవాలి. అండ్ డైరెక్షన్ క్వశ్చన్స్ ఎలా ఫైండ్ చేస్తాం? a/√a² + b² + c². ఓకేనా? b/√a² + b² + c², c/√a² + b² + c². అంటే ఫస్ట్ ఏం ఫైండ్ చేద్దాం? ఇది ఫైండ్ చేయండి. a² + b² + c² ఫైండ్ చేయండి. అంటే ఏ అంటే ఏంటి? 3² + 4² + 0². 3² అంటే 9, 9 + 16, 0² అంటే 0, √25 = 5. ది వాల్యూ ఏంటి? 5. సో మన రిలేషన్ ఏముంది మనకి? LMN డైరెక్షన్ కొసైన్స్ ఇదే కదా, a/√a² + b² + c², b/√a² + b² + c², c/√a² + b² + c².
సో ఈ ఫామ్లో అప్లై చేద్దాం. రిలేషన్ బిట్వీన్ డైరెక్షన్ కోసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్. ఏ వాల్యూ ఏంటి 3 కదా. సో 3/√, ఇది దీని వాల్యూ ఎంత వచ్చింది 5. 3/5, దీని వాల్యూ b అంటే 4, 4/5, c అంటే 0, 0/5. సో 0/5 అంటే ఎంత 0. సో 3/5, 4/5, 0. ఇవేంటి LMN. ఇది డైరెక్షన్ కోసైన్స్. ఇది DCCV డైరెక్షన్ కోసైన్స్. నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి? అండ్ ఆల్సో యాంగిల్స్ మేడ్ విత్ ద కోఆర్డినేట్ యాక్సెస్. సో డైరెక్షన్ కోసైన్స్ నేర్చుకున్నప్పుడు మనం ఏదైనా లైన్ విత్ x యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుంది? ఆల్ఫా ఇస్తుంది. విత్ y యాక్సిస్తో బీటా, విత్ z యాక్సిస్తో గామా. దెన్ కాస్ ఆల్ఫా అంటే L, కాస్ బీటా అంటే M, కాస్ గామా అంటే N. అంటే L ఈజ్ ఈక్వల్స్ ఏంటి ఇక్కడ 3/5 కదా. అంటే L ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఆల్ఫా. కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా డైరెక్షన్ కోసైన్స్ అంటాం కదా మనం. సో కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు L ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఆల్ఫా. కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి L. కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు L. కాస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు M. కాస్ గామా ఈజ్ ఈక్వల్స్ టు N. మనం ఇప్పుడు ఆల్ఫా బీటా గామా ఫైండ్ చేయాలి. ఇక్కడ L వాల్యూ ఏంటి 3/5. అంటే కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 3/5. అంటే ఆల్ఫా ఈక్వల్స్ ఏమవుతుంది మనకి? కాస్ ఇన్వర్స్ 3/5. కాస్ రైట్ సైడ్ అయితే ఇన్వర్స్ అవుతుంది. కాస్ ఇన్వర్స్ ఆఫ్ 3/5. ఇది ఆల్ఫా. నెక్స్ట్ కాస్ బీటా N కదా. సో కాస్ బీటా అంటే బీటా ఎం వాల్యూ ఏంటి 4/5. సో కాస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 4/5. అంటే బీటా ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది మనకి? బీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4/5. కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4/5. నెక్స్ట్ కాస్ గామా ఈక్వల్స్ 10 కదా. కాస్ గామా ఈజ్ ఈక్వల్స్ టు N అంటే ఏంటి 0. అంటే కాస్లో 0 ఏ వాల్యూకి వస్తుంది? 90 డిగ్రీస్కి వస్తుంది. వెరీ గుడ్. కాస్ 90 డిగ్రీస్కి 0 వాల్యూ వస్తుంది. కాస్ 90 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే గామా ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. గామా ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. దేర్ఫోర్ యాంగిల్ మేడ్ విత్ x యాక్సిస్ is cos ఇన్వర్స్ 3/5. యాంగిల్ మేడ్ విత్ y యాక్సిస్ is cos ఇన్వర్స్ 4/5. యాంగిల్ మేడ్ విత్ z యాక్సిస్ is 90 డిగ్రీస్. ఓకేనా? నౌ సెకండ్ క్వశ్చన్. Show that the line through the points 1, -1, 2, 3, 4, -2 is perpendicular to the line through the points 0, 3, 2 and 3, 5, 6. ఇక్కడ 2 లైన్స్ ఇచ్చిండ్రా బాబు. ఇక్కడ ఏం లేదు, పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయాలి. 2 లైన్స్ ఇచ్చింది మనకి. ఆ 2 లైన్స్ ఏమని ప్రూవ్ చేయాలి మనం? పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ లైన్ ఏంటి? ఇది AB అనుకోండి. సపోజ్ ఫస్ట్ లైన్ AB. ఏ పాయింట్స్ ఏమి ఇచ్చింది మనకి? ఫస్ట్ 1, -1, 2. B పాయింట్ 3, 4, -2. 3, 4, -2. సెకండ్ ఇంకో లైన్ ఉంది ఇలా. C అనుకోండి, ఇది D అనుకోండి. C పాయింట్ ఏంటి? 0, 3, 2. సో D పాయింట్ 3, 5, 6. పర్పెండిక్యులర్ ప్రూవ్ చేయాలంటే మనం ఏం చేస్తాం? 2 కండిషన్స్ ఉంటాయి. బై యూజింగ్ డైరెక్షన్ కోసైన్స్ ఉంది, డైరెక్షన్ రేషియోస్ ఉంది. డైరెక్షన్ కోసైన్స్ ఏంటి? L1L2 + M1M2 + N1N2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? డైరెక్షన్ రేషియోస్ ఏంటి? A1A2 + B1B2 + C1C2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ A1 B1 C1 అంటే డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఫస్ట్ లైన్. A2 B2 C2 అంటే డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ సెకండ్ లైన్. ఇక్కడ ఫైండ్ చేద్దాం మనం. డైరెక్షన్ డిఆర్స్ ఆఫ్ AB ఫైండ్ చేద్దాం ఫస్ట్. సో గివెన్ ఏంటి ఇలా సొల్యూషన్? వాట్ ఇస్ A పాయింట్ 1, -1, 2. B పాయింట్ 3, 4, -2. C పాయింట్ 0, 3, 2. D పాయింట్ 3, 5, 6. ఫస్ట్ ఏం ఫైండ్ చేద్దాం? 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ చేస్తాం రేషియోస్? డిఆర్స్ అంటే ఎలా ఫైండ్ చేస్తాం? డిఆర్స్ x2 - x1, y2 - y1, z2 - z1. ఇది ఫార్ములా. డిఆర్స్ ఫైండ్ చేయండి. 2 పాయింట్స్ ఇస్తాం మనకి. ఓకేనా? డిఆర్స్ ఆఫ్ AB ఫైండ్ చేద్దాం. డిఆర్స్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఏ పాయింట్ ఏమనుకోవాలి మనం? x1 y1 z1 అనుకోవాలి. B పాయింట్ x2 y2 z2 అనుకోవాలి. అంటే 3 - 1, 4 - -1 మైనస్ ఉంది ఆల్రెడీ ఇక్కడ -1 కదా. -1, -2, -2. 3 - 1 అంటే 2 వస్తుంది. -1 + +1, 4 + 1. -2 - 2 -4 అంటే ఎంత వస్తుంది మనకి? 2, 5, -4. 2, 5, -4. అంటే ఇది డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ AB. అంటే A1 B1 C1. A1 B1 C1. ఇక్కడ A1 B1 C1 ఒక లైన్ డిఆర్సివి. నెక్స్ట్ డిఆర్స్ ఆఫ్ CD ఫైండ్ చేయండి. డిఆర్స్ ఆఫ్ CD ఈజ్ ఈక్వల్ సేమ్ ఫార్ములా.
సి పాయింట్ డి పాయింట్ తీసుకోవాలి. 3 - 0, నెక్స్ట్ 5 - 3, నెక్స్ట్ 6 - 2. 3 - 3 అంటే ఎంత వస్తుంది? 3 వస్తుంది. 5 - 3 అంటే 2 వస్తుంది. 6 - 2 అంటే 4 అవుతుంది. దిస్ ఇస్ A2 B2 C2. A2 B2 C2 అంటే A1 ఏంటి మనకి? A1 ఏంటి? A1 B1 C1 ఏంటి మనకి? ఫస్ట్ లైన్ డిఆర్స్ ఏంటి? 2 5 - 4, 2 5 - 4. నెక్స్ట్ A2 B2 C2 ఏంటి? A2 B2 C2 is equals to సెకండ్ లైన్ డిఆర్స్ 3 2 4, 3 2 4. పర్పెండిక్యులర్ ప్రూవ్ చేయాలి కదా, అంటే మనం కండిషన్ తీసుకోండి. A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 is equals to సబ్స్టిట్యూట్ వాల్యూస్. A1 అంటే 2, A2 అంటే 3 ప్లస్ B1 అంటే 5, B2 అంటే 2 ప్లస్ C1 అంటే -4, C2 అంటే 4. రైట్. 2 3 is 6 ప్లస్ 5 2 is 10, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 4 is 16, 10 + 6 16 - 16 ఎంత వచ్చింది వాల్యూ? 0. Therefore A1 A2 plus B1 B2 plus C1 C2 is equal to 0. A1 A2 plus B1 B2 plus C1 C2 is equal to 0. Therefore two lines are perpendicular. Two lines are ఏంటి? perpendicular. అంటే పర్పెండిక్యులర్ ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ లైన్ డిఆర్స్ ఫైండ్ చేయాలి, సెకండ్ లైన్ డిఆర్స్ ఫైండ్ చేయాలి. సో ఈ కండిషన్లో అప్లై చేస్తే మనకు ఆన్సర్ 0 వచ్చింది అనుకోండి, పర్పెండిక్యులర్ ఉన్నట్టు. దిస్ ఇస్ సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ DC and AB వేర్ A is equals to 3 4 5, B is equals to 4 6 3 and C is equals to -1 2 4, D is equals to 1 0 5. యాంగిల్ దేని ఫైండ్ చేయాలంట? AB and DC. సో గివెన్ పాయింట్స్ A is equals to 3 4 5, B is equals to, సో డైరెక్ట్ చేస్తున్నా. ఫస్ట్ యాంగిల్ బిట్వీన్ DC అండ్ AB అంటే డిఆర్స్ ఆఫ్ AB ఫైండ్ చేయండి, నెక్స్ట్ డిఆర్స్ ఆఫ్ DC ఫైండ్ చేయండి. సో డిఆర్స్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఫార్ములా అప్లై చేస్తాం మనం? x2 - x1 కదా, x2 - x1, y2 - y1, z2 - z1. AB అంటే x2 అంటే 4, సో 4 - 3, 6 - 4, 3 - 5, 3 - 5. సో 4 - 3 అంటే ఎంత? 1, 6 - 4 అంటే 2, 3 - 5 అంటే -2. ఇది డిఆర్స్ ఆఫ్ AB. నెక్స్ట్ డిఆర్స్ ఆఫ్ DC ఫైండ్ చేయండి. డిఆర్స్ ఆఫ్ DC D అంటే ఫస్ట్ పాయింట్ తీసుకోవాలి, x1 y1 z1. C అంటే సెకండ్ పాయింట్ తీసుకోవాలి, x2 y2 z2. C సెకండ్ పాయింట్ కదా, x2 - x1 కదా, x2 అంటే -1 -1 -1, 2 - 0, 4 - 5, 4 - 5. సో -1 - 1 అంటే -2 వస్తుంది, -2, 2 - 0 అంటే 2, 4 - 5 అంటే -1. సో ఈ డిఆర్స్ కూడా ఈ ఫార్ములా అప్లై చేస్తాం. డిఆర్స్ x2 - x1, y2 - y1, z2 - z1. డిఆర్స్ ఫైండ్ చేయడానికి x2 - x1, y2 - y1, z2 - z1. అంటే ఇది A1 B1 C1, ఇది A2 B2 C2. సో A1 ఏంటి? A1 B1 C1 is equals to ఫస్ట్ డిఆర్స్ ఏంటి మనకి? 1 2 -2. సెకండ్ డిఆర్స్ ఏంటి? A2 B2 C2 is equals to -2 2 -1. ఇది A2 B2 C2. Let theta be the angle between DC and AB. So cos theta formula, cos theta is equals to మనకి modulus DRs ఇస్తే A1 A2 plus B1 B2 plus C1 C2 by under root of A1 square plus B1 square plus C1 square into under root of A2 square plus B2 square plus C2 square. Substitute values, all the values. A1 అంటే 1 modulus 1 into A2 value -2 plus B1 value 2, B2 value 2 plus C1 value -2, C2 value -1 by root over A1 square. A1 square అంటే 1 square plus 2 square minus 2 square into under root of A2 square. A2 అంటే -2 minus 2 square plus 2 square minus 1 square. So modulus plus into minus minus -2 plus into plus 2 2 is 4 minus into minus plus అవుతుంది plus 2 by
రూట్ ఓవర్ అంటే ఏమొస్తుంది 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 4 అండర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 4 ప్లస్ 1. సో ప్లస్ 2 మైనస్ క్యాన్సిల్ అవుతుంది అంటే ఓన్లీ 4 వస్తుంది. 4 బై దీని వాల్యూ అంటే 1 ప్లస్ 4 ప్లస్ 4 అంటే రూట్ 9, రూట్ 9 అంటే 3 వస్తుంది ఇంటూ 4 ప్లస్ 4 ప్లస్ 1 అంటే రూట్ 9, రూట్ 9 అంటే 3. సో 4 బై 3 ఇంటూ 3, 3 3 is 9. సో cos theta is equals to 4 by 9. Cos theta is equals to 4 by 9. అంటే theta is equals to ఏమవుతుంది మనకి cos రైట్ సైడ్ సెంటర్ 4 cos ఇన్వర్స్ అవుతుంది. సో theta is equals to cos inverse of 4 by 9. Cos inverse of 4 by 9. This is a angle between AB and DC. Cos theta is equals to cos inverse of 4 by 9. మనకు ఓన్లీ theta వాల్యూ కావాలి. దిస్ ఇస్ యాంగిల్ బిట్వీన్ డిసి అండ్ ఏబి. యాంగిల్ అయినప్పుడు ఏం కావాలి మనకి డిఆర్స్ ఏబి డిఆర్స్ ఫైండ్ చేయాలి, డిసి డిఆర్స్ ఫైండ్ చేయాలి అండ్ కాస్ థీటా ఫార్ములా అప్లై చేద్దాం. ఓకేనా. నౌ షో దట్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్. కొలీనియర్ క్వశ్చన్ కూడా మనకి ఫిఫ్త్ చాప్టర్లో వచ్చింది. ఓకేనా. ఏం చేస్తాం ఫస్ట్ ఇది ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్. ఫస్ట్ ఏబి ఫైండ్ చేస్తాం బై యూజింగ్ డిస్టెన్స్ ఫార్ములా. ఏంటి ఫార్ములా? డిస్టెన్స్ ఫార్ములా x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square. ఏంటి ఈ ఫార్ములా అప్లై చేసి మనం ఏబి ఫైండ్ చేస్తాం. ఏబి నెక్స్ట్ బీసీ అండ్ సిఏ. ఏబి అంటే ఫస్ట్ పాయింట్ x1 y1 z1 అంటే ఏ పాయింట్, బి అంటే x2 y2 z2. ఇక్కడ బీసీలో x1 y1 z1 అంటే బి పాయింట్, సి అంటే x2 y2 z2. ఏబి బీసీ సిఏ ఫైండ్ చేస్తాం కదా. ఎనీ టూ యాడ్ చేస్తే ఈ టూ యాడ్ చేస్తే ఇదన్నా రావాలి, ఆర్ ఈ టూ యాడ్ చేస్తే ఇదన్నా రావాలి. ఎనీ టూ యాడ్ చేస్తే థర్డ్ సైడ్ రావాలి. ఇప్పుడు కొలీనియర్ అవుతుంది. ఓకేనా. రైట్. 6th క్వశ్చన్. షో దట్ ద పాయింట్స్ 4 7 8 2 3 4 -1 -2 1 1 2 5 ఆర్ వర్టిసెస్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్. ఈ ప్యారలోగ్రామ్ ఇచ్చింది మనకి. ప్యారలోగ్రామ్ వర్టిసెస్ అని ప్రూవ్ చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్ ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి, ఇది డి అనుకోండి. ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ ఏబి ఫైండ్ చేయండి బై యూజింగ్ డిస్టెన్స్ ఫార్ములా. సేమ్ ఇదే ఫార్ములా. నెక్స్ట్ బీసీ ఫైండ్ చేయండి, బీసీ. నెక్స్ట్ సిడి ఫైండ్ చేయండి, సిడి. ఎంత కొంత వాల్యూ వస్తుంది కదా. నెక్స్ట్ డిఏ. ఇన్ ఏ ప్యారలోగ్రామ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ప్యారలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. అంటే ఏబి ఈజ్ ఈక్వల్స్ టు సిడి ఉంటుంది. అంటే ఏబి వాల్యూ ఎంత వచ్చిందో సిడి వాల్యూ కూడా సేమ్ రావాలి. ఈ రెండు సేమ్ రావాలి. చూడండి ఏబిసిడి రెండు వాల్యూస్ సేమ్ రావాలి. రూట్లో వచ్చిన నో ప్రాబ్లం మనకి. అది రూట్ 30 వచ్చింది కూడా, ఇది రూట్ కూడా 30 రావాలి. మీరు సింప్లిఫై చేసే అవసరం లేదు, రెండు సేమ్ వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ ఇది ఆపోజిట్ సైడ్స్ ఏంటి, బీసీ, ఇది కదా డిఏ కదా. ఈ రెండు కూడా ఆన్సర్ సేమ్ రావాలి. సేమ్ వచ్చినాయి అనుకోండి, దట్ ఈస్ ఏ ప్యారలోగ్రామ్. ఇది హోంవర్క్ చేయండి. 2 సమ్స్ కూడా హోంవర్క్ చేయండి.